దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. నమస్తే, నేను మీ తేజ. సో మీ అందరికీ ఐఏఎస్ శ్రీలక్ష్మి గుర్తు ఉంటుంది. అయితే ఆమె జీవితంలో చాలా ఒడిదుడుకులను ఆమె ఎదుర్కొన్నారు. రీసెంట్గా ఇంకో కొన్ని రోజుల్లో ఆమె రిటైర్మెంట్ అవుతుందన్న టైంలో మళ్ళీ ఆమెని పద నిర్వహణలో ఉంచి తర్వాత కూటమి ప్రభుత్వం ఆమె రిటైర్మెంట్ తర్వాత ఆమెకి ఏ అయితే చేయాలో అవన్నీ కూడా సమకూర్చి చేశారంటూ కూడా కొన్ని న్యూస్లు బయటకు వచ్చాయి. అయితే ఈమె జైలు జీవితం కూడా గడిపారంట. అసలు ఏం జరిగింది మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ టీడీపీ లీడర్ కంచెర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి తేజ గారు. సో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి 1988 బ్యాచ్ కి సంబంధించిన శ్రీలక్ష్మి గారు ఆమె జీవితంలో చాలా అంటే ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. అండ్ చివరి దశలో ఇబ్బంది అవుతుంది అనుకున్న టైంలో కూటమి ప్రభుత్వం ఒక మహిళ పట్ల ఒక అధికారిని పట్ల చాలా మంచిగా వ్యవహరించి రిటైర్మెంట్ కూడా చాలా బాగా చేశారన్నది కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏంటి సార్ దీని గురించి? మీరు ముందుగా పేర్కొన్నట్లు చాలా బాల్యంలోనే ఆమె బాగా చదువుకుంది. ఆ తర్వాత లేత వయసులో ఆమె సివిల్ సర్వీసెస్లో టాపర్గా నిలిచింది. ఆ తర్వాత 1988 నుంచి సుదీర్ఘకాలం 38 సంవత్సరాల పాటు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నది. సహజంగా ఆమె రిటైర్మెంట్ స్టేజీలో చీఫ్ సెక్రటరీగా ఉండాలి ఒక రాష్ట్రానికి, లేదా కేంద్ర కేబినెట్ కార్యదర్శి కన్నా ఉండాలి. కేంద్ర కేబినెట్ కార్యదర్శి అనేది మోస్ట్ పవర్ఫుల్ పోస్ట్. లేదంటే ఒక రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆదేశాలను అమలు చేసే చీఫ్ సెక్రటరీ గారు అత్యున్నతమైన పోస్టు రాష్ట్రంలో, దాంట్లో ఉండాలి. పాపం ఆవిడ చాలా సిన్సియర్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. సబ్ కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా వివిధ జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేసినప్పుడు ఆమె చాలా చురుకైన ఆఫీసర్గా, చాలా సూక్ష్మ బుద్ధి కలిగిన ఆఫీసర్గా, సూక్ష్మ గ్రహిగా, ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడంలో అత్యంత వేగం ప్రదర్శించేవారని, ఆమె దగ్గర పెండింగ్ ఫైల్స్ ఉండేవి కాదని, రెడ్ టేపిజం ఉండేది కాదని ఆమె కార్యాలయంలో ఆమె ఎక్కడ పనిచేసినా. అంటే రెడ్ టేపిజం అంటే ఫైళ్లు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు ఫైల్స్ని క్లియర్ చేయడాన్ని రెడ్ టేపిజంకి దూరం అంటారు. రెడ్ టేపిజం అంటే ఫైల్స్ పేరుకుపోవడం, అంటే సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే పెట్టడం. మరి ఆమెకి అంత పేరు ప్రతిష్టలు ఉండేవి. ఫైల్స్ పెండింగ్ లేకుండా చేయడంలో, పోతే కార్యక్రమాల నిర్వహణలో, ప్రజల్లోకి దూసుకుపోయి ఒక కలెక్టర్గా 4 గోడల మధ్య కాకుండా ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె ముందుండేది అనేది పేరుండేది. ఆమె కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక సందర్భంలో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒక సభలో, నిండు సభలో, మాకు 2 లక్ష్ములు ఉన్నారు, ఒకరు శ్రీలక్ష్మి, ఇంకోరు ఉదయలక్ష్మి, 2 లక్ష్ములు ఉన్నప్పుడు మాకేం కూరవు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అంత సులభంగా బహిరంగంగా తన అభిప్రాయం వ్యక్తం చేయడం అనేది అధికారులను గురించి నాకు తెలిసేదే. ఓకే. మరి ఒక మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులైన నెల్లూరు జిల్లా వాస్తవుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ప్రశంసలు కూడా అందుకుంది. అయితే అలాంటి వ్యక్తి, అంత చురుకైన అధికారి, మరి ఎందువల్ల ఆవిడ గ్రహణం పట్టింది, ఏమైంది, ఏం జరిగింది అని మీరు ప్రశ్నించారు. అవును. ఏం లేదు, రాజశేఖర రెడ్డి గారు తన ఏకైక పుత్రరత్నం జగన్మోహన్ రెడ్డి మొండె వైఖరి చూసి ఇంకా భరించలేక, నువ్వు ఈ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఈ హైదరాబాదు సెక్రటేరియట్లు, అసెంబ్లీ హాల్కి వచ్చేసి ఇవన్నీ చూశారంటే అసలే నాకు కాంగ్రెస్లో 6-7 టీములు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, హస్తినకు పోయి నా మీద ఎక్కడ ఫిర్యాదులు చేస్తారు, నా ముఖ్యమంత్రి పదవికి ఎసురు పెడతావు నువ్వు, బాబు నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు పోయి బెంగళూరులో ఉండు,
నువ్వు అక్కడి నుంచి ఫోన్లో చెప్తుండు, నేను ఇక్కడ నీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి హ్మ్. మొండిఘట్టమైన జగన్ దెబ్బకి తట్టుకోలేక తండ్రి, ఒకవైపు పుత్రవాత్సల్యం చంపుకోలేక, ఎట్లయితే ధృతరాష్ట్రుడు పుత్రవాత్సల్యం చంపుకోలేక దుర్యోధన దుశ్శాసన 100 మంది పుత్రుల్ని పాండవుల వైపు న్యాయం ఉన్న హ్మ్. కృష్ణుడు రాయభారాన్ని, సంజయ్ రాయభారాన్ని అన్నిటినీ అతిక్రమించి ఏ విధంగా అయితే దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధం హ్మ్. జరగడానికి కారణభూతుడయ్యాడో, అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డికి దుర్యోధన దుశ్శాసనుల దురహంకారం అంతా ఇతనిలో ఉందని భావించిన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఇతనికి అడిగిన పని అలా చేసి పెట్టాడు. హ్మ్. దాంతో ఈయన విపరీతంగా ధనార్జన అక్రమ మార్గాల్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలతో చేయడం జరిగింది. హ్మ్. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సహజంగా మనకు క్విడ్ ప్రోకో అంటే తెలియదు. క్విడ్ ప్రోకో అంటే నేను నీకు ఇది చేస్తాను, నువ్వు హ్మ్. నాకేమిస్తావు అవును. అనేది క్విడ్ ప్రోకో. హ్మ్. ఈ క్విడ్ ప్రోకో విధానాన్ని రాజకీయ నాయకులు సహజంగా ఫలితం ఆశించకుండా పనిచేస్తారు. హ్మ్. కానీ ఈయన అలాగా రాజకీయాలని కమర్షియలైజ్ చేశాడు. హ్మ్. పోతే నేను మా నాన్నతో చెప్పి ఈ పని చేయిస్తా, మీరు మాకేం చేస్తారు హ్మ్. అని చెప్పి ప్రతి కంపెనీలో వాటాలు పెట్టుకోవడం, లేకపోతే కమిషన్లు తీసుకోవడం, లేకపోతే లంచాలు తీసుకోవడం, ఈ విధంగా వేల కోట్లు, లక్ష కోట్లు పైగా సంపాదించాడనేది ఆ రోజున ఆయన మీద ఉన్నటువంటి ప్రచారం. హ్మ్. సరే, దానికి సంబంధించి అవన్నీ నిరూపణ అయినాయి అంటే కోర్టులో ఉన్నాయి. హ్మ్. సిబిఐ దగ్గర 11 కేసులు ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర 7 కేసులు, మొత్తం ఈ 18 కేసులు ఢిల్లీ హస్తినాపురంలో విచారణలో ఉన్నాయి. తుది దశకు వచ్చాయి విచారణ. అవును. పోతే సిబిఐ కోర్టు, నాంపల్లి సిబిఐ కోర్టు కూడా వాటిని పర్యవేక్షిస్తుంది. హ్మ్. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే బెంగళూరులో తిష్ట వేసి ఈ విధంగా అక్రమార్జన చేశాడో, ఆ సందర్భంలో ఆయన చేసిన అవినీతి కార్యక్రమాల్లో ప్రథమ స్థానంలో ఓబులాపురం మైనింగ్. యెస్. బళ్ళారిలో ఉంటాడు గాలి జనార్దన్ రెడ్డి. హ్మ్. ఆయన ఆయనకి దక్కేటట్టు అంతకుముందు టెండర్‌లో పాల్గొన్న వాళ్ళకి ఎవరైతే దాఖలు చేశారో హ్మ్. మైన్స్ కావాలని, మైన్స్ కోసం ఎవరైతే టెండర్ దాఖలు చేశారో హ్మ్. వాళ్ళకి కాదని, మరి వాళ్ళ వాళ్ళు వాళ్ళని ఆశ్రయించినటువంటి వారికి ఆంతరంగికుడైనటువంటి గాలి జనార్దన్ రెడ్డికి టెండర్‌లో వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని పక్కన పెట్టి ఆ ఓబులాపురం మైనింగ్ గనుల్ని హ్మ్. వారికి కట్టబెట్టడం జరిగింది. హ్మ్. కట్టబెట్టడమే అది ఒక అక్రమ పద్ధతి. రెండో అక్రమం ఏం చేశారంటే అక్కడున్న ఫారెస్ట్ భూములు, ప్రభుత్వ భూముల్ని వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. చాలా వాటిని. అంటే వాళ్ళకి కేటాయించిన ఎక్స్‌టెంట్ ఆఫ్ ల్యాండ్‌ని అతిక్రమించి, హ్మ్. చాలా అతిక్రమించి ఇంకా ఎక్స్‌టెంట్ ఆఫ్ ల్యాండ్ పెంచుకుంటూ పోయారు. హ్మ్. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వం ఎక్కడైతే నీకు మార్కింగ్ ఇచ్చిందో హ్మ్. అందుకు లోబడి మాత్రమే నువ్వు ఖనిజాన్ని తవ్వాలి. హ్మ్. దానికి తిలోదకాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా చుట్టుపక్కల కూడా వందలాది ఎకరాల్లో వీళ్ళు తవ్వకాలు ప్రారంభించారు. ఈ 2 ప్రధానమైన ఆరోపణలు. హ్మ్. ఆనాడు గనుల శాఖ ఎండీగా రాజగోపాల్ గారు ఉండేవారు. ఆ రాజగోపాల్ గారు సంతకం చేశారు. అదేవిధంగా ఈమె శ్రీలక్ష్మి గారు ఆమె పరిశ్రమలకి వీటన్నిటికీ గనులు వీటికి కార్యదర్శిగా ఉండేది. హ్మ్. ఆమె సంతకం. ఎందుకంటే ఇవన్నీ ఆమె దృష్టికి రాలా. వీటన్నిటిని మభ్యపెట్టారు. మభ్యపెట్టి రొటీన్ ఫైల్ లాగా ఆమె భావించిందో, లేక అంటే చాలామంది చెప్పడం ఏందంటే భయపెట్టారు. భయపెట్టి సంతకం అంటే తండ్రి కొడుక్కి అలవాటుంది. వాళ్ళు ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చారు. అంటే రాయలసీమలో అప్పుడు బళ్ళారి గూడా ఉండేది. దత్తమండలాలు అనేవాళ్ళు. ఆ రాయలసీమ ప్రాంతంలో 48 మంది పాలెగాళ్ళు ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళు ఎక్కువ మంది పాలెగాళ్ళు వాళ్ళు ప్రజాకంటక పాలకులు. హ్మ్. ఆ స్ఫూర్తి ఉంది వాళ్ళల్లో, తండ్రి హ్మ్. కొడుకుల్లో. 2 వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అడుగులకు మడుగులు ఇచ్చిన కుటుంబం. భారతీయులంతా స్వాతంత్రం కోసం పోరాడుతా ఉంటే వీళ్ళ తాత తండ్రులు, వీళ్ళ తాత ముత్తాతలంతా బ్రిటిష్ వాళ్ళ అడుగులకు మడుగులు ఇచ్చుతూ వాళ్ళ హ్మ్. ప్రాపకంతో కుటుంబాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనే సన్నకారు రైతులందరినీ, సన్నకారు కూలీలందరినీ హ్మ్. లాఠీలతో కొట్టించి స్వాతంత్రమా, గీతంత్రమా ఎవర్రా మీకు చెప్పింది? దొరల పరిపాలనే బాగుందని చెప్పేసి దొరలకు మద్దతుగా
కొమ్ము కాసినటువంటి ఈ వైఎస్ఆర్ కుటుంబం. ఉమ్, కాబట్టి వాళ్ళకి దొరల బుద్ధి వచ్చింది, పాలిగార్ల బుద్ధి వచ్చింది. అంటే ఆధిపత్య ధోరణి, పెత్తందారీ మనస్తత్వం, ఉమ్, దోపిడీ మనస్తత్వం, అవినీతి, అక్రమాలు చేయడం, ఇవన్నీ మధ్యయుగాల నాడు చెల్లుబాటు అవుతాయి. ఉమ్, కానీ వాళ్ళు ఆ మధ్యయుగాల నాటి స్ఫూర్తితోనే జీవిస్తున్నారు ఇప్పటికి. వాళ్ళ ఉమ్, తండ్రి గతిచ్చారు దురదృష్టకరమైన ఒక విమాన ప్రమాదంలో. కానీ కొడుకు ఇంకా ఆ డ్రీమ్స్లోనే ఉన్నాడు. ఉమ్, ఇది ప్రజాస్వామ్య యుగమే, స్వాతంత్రం తెచ్చుకున్నామే, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులే, ఉమ్, ప్రజల మనస్తత్వానికి, ప్రజల ఆశలకి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యపాలన చేయాలనేది కాకుండా, ఉమ్, అంటే ప్రజల బాధ తన బాధ కావాలి ప్రజాస్వామ్యంలో, ఉమ్, తన బాధ ప్రజల బాధ కావాలనేది రాచరిక వ్యవస్థలో. ఉమ్, ఇతను ఆ నిరంకుశ మధ్యయుగాల నాటి మనస్తత్వం కలిగి ఉన్నాడు కాబట్టి తన బాధను అర్థం చేసుకొని ప్రజల్ని అర్థం చేసుకోమనే మనస్తత్వం. నేను దోపిడీలు చేస్తాను, ఉమ్, నేను చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతాను, పోతే నేను నా గిట్టని వాళ్ళని చంపుతాను, నరుకుతాను, నా గిట్టని వాళ్ళని పోలీసులతో కొట్టిస్తాను, నా గిట్టని వాళ్ళని టార్చర్ చేస్తాను. కాబట్టి ఇవన్నీ మీరు చూస్తూ ఊరుకుండాలి, ప్రశ్నిస్తే ఒప్పుకొని అంటాడు. ప్రజాస్వామ్యంలో ఎలా సాధ్యం? ఈ దేశవాళీ రాజ్యాంగం ఉంది, బ్రిటిష్ రాజ్యాంగం కాదు ఇది. ఉమ్, దేశవాళీ రాజ్యాంగం, పాలిగర్ల వ్యవస్థ కాదు ఇది. ఉమ్, అందుకనే ప్రజలు 5 సంవత్సరాల్లో ఆయన పక్కన పెట్టారు. ఉమ్, ఆయన దౌర్జన్యాలు, దాడులు, దాష్టీకాలు, అవినీతి, అక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, ఉమ్, నిర్బంధ వాతావరణం, మీడియా స్వేచ్ఛను హరించడం, ప్రజలకు ఒక రకమైన పోతే ఎమర్జెన్సీ లాంటి వాతావరణం, అప్రకటిత ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఆయన 5 ఏళ్ల రాజ్యపాలన చోటు చేసుకొని రాష్ట్రంలో ప్రగతి కుంటుపడింది. ఉమ్, దానికి కారణం ఏంటంటే ఈ దోపిడీ మనస్తత్వం. తన సమయం అంతా తన కేసులు మాఫీ కోసం, పోతే ధనార్జన కోసం, అక్రమ ధనార్జన కోసమే ఆలోచన చేశాడు. ఉమ్, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా విస్మరించాడు. ఉమ్, 3 రాజధానులని ఒక ఇటుక రాయిగడ పేర్చలేకపోయాడు. అంటే అసమర్థ పాలకుడే. అంటే తన ఆలోచన అంతా రాజధాని ఎలా డెవలప్ చేయాలా, లేకపోతే పోలవరాన్ని ఎట్లా ప్రోగ్రెస్లోకి తీసుకుపోవాలా, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా చేయాలా, ఉమ్, లేకపోతే మనం పేర్కొన్నటువంటి ఇంకా హంద్రీ నీవాని ఎలా పూర్తి చేయాలా, రాయలసీమలో ఉన్న తను రాయలసీమ వాడు అయింది, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు, నా గాలేరు నగిరి హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులు జొలిగిపోలేదు. అదేవిధంగా నల్లమల సాగర్ పూర్తి చేయలేకపోయాడు. ఉమ్, అదేవిధంగా సొంత నియోజకవర్గానికి తండ్రి కొడుకులు పులివెందులకు నీళ్లు ఇవ్వలేకపోయారు. ఉమ్, ఇలాంటి దుస్థితిలో తండ్రి కొడుకులు ఎలా గెలుస్తున్నారని మీకు అనిపించవచ్చు. ఉమ్, తండ్రి కొడుకులది నిరంకుశ స్వభావం, రిగ్గింగుల సంస్కృతి. వాళ్ళు అసలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడు గెలిచారు? అందుకు ఉదాహరణ, తండ్రి అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్లో స్టాట్యూగా మారినటువంటి ఉమేష్ చంద్ర గారిని ఐపీఎస్గా పంపించినప్పుడు, ఎస్పీగా కొద్ది మాసాల వ్యవధిలోనే, ఆయన ఎన్నో సంవత్సరాలు పనిచేయాల, కొద్ది కాలం చేశాడు. ఉమ్, కొద్ది మాసాల్లోనే వీళ్ళ దుశ్చర్యల్ని గమనించి ఎన్నికల సమయంలో చాలా కట్టుబాట్లతో వ్యవహరించాడు. ఆయన సమయం కొద్దిగా ఉండుంటే ఓడిపోయి ఉండేవాడు రాజశేఖర రెడ్డి. ఆహా, ఎంత అతి తక్కువ మెజార్టీతో కన్నులు లొట్టబోయి బయటపడ్డాడు. ఉమ్, లక్షల మెజార్టీతో గెలిచే రాజశేఖర రెడ్డి ఒక ఐపీఎస్ ఆఫీసర్, స్ట్రిక్ట్ ఆఫీసర్ని ఇస్తే రాజశేఖర రెడ్డి బండారం బయటపడింది. ఉమ్. ఇంకా కొద్ది సమయం ఉండుంటే రాజశేఖర